ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి. స్వామి, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గురించి తెలుపగలరు? చక్కటి ప్రశ్న. ఇది వేదాంతంలో వచ్చే సబ్జెక్ట్. ఇది వేదాంతం అంటే అదేదో అనుకోకండి, ఇదంతా కూడా వేదాంతమే. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ 4 రకాల శరీరాలు ఉన్నాయన్నమాట. మనకు తెలిసింది ఈ యొక్క శరీరం ఒకటే, ఇంకా వేరే శరీరాలు సామాన్యులకు తెలియదు. కానీ 4 రకాల శరీరాలని వేదాంతంలో చెప్పబడ్డది. స్థూల శరీరం అంటే కనిపించే ఇంద్రియాలతో కూడుకున్నది, అవయవాలతో కూడుకున్న కనిపించే ఈ శరీరమే స్థూల దేహం. స్థూలంగా కనిపిస్తుంది కాబట్టి స్థూల దేహం అన్నారు. ఇక సూక్ష్మ దేహం అంటే సూక్ష్మం, దాని పేరే సూక్ష్మం. అంటే మనసు కనిపించదు కదా, మనసు కనిపించదు, అదొక సూక్ష్మ శరీరం అన్నారు మనసుని. ఇక స్థూల సూక్ష్మ కారణ శరీరం అంటే బుద్ధి, అంటే ఈ యొక్క కారణ శరీరం అంటే ఆత్మ. అంటే ఇక మనసుకు బుద్ధికి కొద్దే భేదం అండి. దాన్ని సూక్ష్మ శరీరమే అంటారు. మనసుని కానీ బుద్ధిని కానీ సూక్ష్మ శరీరం కిందకే వస్తుంది. ఇక మనోబుద్ధి అంటారు కదా, మనసు బుద్ధి కొద్దిపాటి భేదమే. మనసు ఏమో చూసిందల్లా ఓకే చేస్తుంది, ఇక కావాలంటది. బుద్ధి ఏమో కొంచెం విశ్లేషణ చేసి మంచి చెడులని కొంత వివేకం ఉంటుంది దాంట్లో. కనుక ఈ మనసుని బుద్ధిని రెండింటిని కూడా సూక్ష్మ శరీరం కిందకే వస్తుంది. ఇక కారణ శరీరం అంటే ఆత్మ అన్నమాట, జీవాత్మ. ఇప్పుడు శరీరంలోకి వెళ్ళి ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. శివం పోతే శవమే. అంటే ఇక ఇది కారణ శరీరాన్ని ఆత్మని కారణ శరీరం అంటారు. ఇంకా మహాకారణం అంటే ఏంది? ఈ కారణ ఆత్మలు ఏవైతే ఉన్నావో దాని మహాకారణం అయి ఉంది, అన్నిటికీ కారణం అయి ఉంది. ఈ కారణ శరీరం ఏంటంటే ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరములో జీవం ఉంచి ఈ శరీరానికి శక్తినిచ్చి జీవాన్నిచ్చి ఈ శరీరము నడుచుట కోసం ఉపయోగపడుతుంది ఆత్మ. ఇక కారణ శరీరం అనమాట. దాన్ని ఆత్మని కారణ శరీరం అంటారు. మహాకారణం అంటే అన్నిటికీ కారణం అది. అంటే ఈ బ్రహ్మాండంలో స్థూల సూక్ష్మానికి కారణానికి అన్నిటికీ కారణం మహాకారణం. కారణాలు అన్నిటికీ కారణము మహాకారణం. కారణం అంటే ఇక్కడ ఆత్మ. అన్ని ఆత్మలకు కారణం మహాకారణం, అన్ని కారణాలకు కారణం మహాకారణం, అన్ని ఆత్మలకు కారణం మహాకారణం. అది ఆత్మ, అది పరమాత్మ. అది ఆత్మలకే ఆత్మ పరమాత్మ. ఆత్మలు అన్నిటికీ కూడా ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మ నుంచే సమస్త ఆత్మలు అగ్నిలోకి వెళ్ళి మినుగురు లాగా వచ్చినాయన్నమాట. కనుక ఈ యొక్క పరమాత్మ అనేది మహాకారణం, అన్నిటికీ కారణం అన్నమాట. ఈ జడ వస్తువులు, చేతన వస్తువులు, చరము అచరము అంటే కదిలే జీవులు, కదలని జీవులు, అండ అజర అమర అన్ని జీవులకు అనమాట. ఇక జలచర వనచర అంటే వనాల్లో తిరిగేటివి, జలములో నీళ్లలో ఉండే జీవులు, ఈ అన్ని సమస్త జీవరాశులకు అనమాట. అంటే జడము చేతనము రెండే. ఒకటి చెప్పేటిదంటే ఒకటి జడం అంటే జీవం లేని వస్తువులు, చేతనం అంటే జీవంతో ఉన్న వస్తువులు. ఈ రెండే సృష్టిలో ఉండేటివి. ఇక ఈ అన్ని జీవులకి సమస్త జీవరాశికి అన్నిటికీ కారణం ఏంటంటే మహాకారణమైన ఆత్మనే ఈ అన్నిటికీ కారణం, పరమాత్మనే అన్నిటికీ కారణం. కనుక ఇది స్థూల శరీరం అంటే ఈ శరీరం అంటే స్థూలంగా కనిపించే శరీరాన్ని స్థూల దేహం అంటారు. మనసుని బుద్ధిని సూక్ష్మ శరీరం అంటారు. ఆత్మని కారణ శరీరం అంటారు. పరమాత్మని మహాకారణం అంటారు అనమాట. నెక్స్ట్ స్వామి, ముద్రలు ఎన్ని, అవి ఏవి, వాటి వలన లాభాలు ఏమి? అయితే ఇక్కడ ఆసనాలు అనేది కొన్ని లక్షల ఆసనాలు ఉంటాయి, వేల ఆసనాలు ఉంటాయి. ఇంకా తగ్గిస్తూ పోతే అన్ని ఆసనాలకు వెళ్ళి ముఖ్యంగా 84 రకాల ఆసనాలు అని చెప్పారండి. ఈ 84 రకాల ఆసనాలు ముఖ్యమన్నారు. అందులో కూడా ఇంకా మనకు శక్తి కొలది మనకి ఏది అవసరమో అది సంబంధించినవి నేర్చుకొని చేసుకుంటే సరిపోయి. ఇక క్రియాయోగం చేసే వాళ్ళకు ఏ ఆసనాలతోటి పెద్ద అవసరం ఉండదు. ఫ్రీగా అంటే మనము కొంచెం ఫ్రీ చేసుకోనికి చిన్న చిన్న ఆసనాలు ఏమైనా అభ్యాసం చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ప్రాణాయామతోటి నాడి మండల శుద్ధి అవుతుంది. అయితే ఆసనాలు అనేక, ముద్రలు కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ ఆ ముద్రల్లో ఈ స్థూల ముద్రలు అని ఉంటారు. స్థూల ముద్రలు అంటే ఏంటిది? ఇవి మనము సంధ్యావందనం చేస్తుంటే గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అనమాట. గాయత్రి మహామంత్రము. గాయత్రి అంటే మహామంత్రము. ఆ గాయత్రి మహామంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. 24 అక్షరాలకు 24 ముద్రలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర అంటారు. ఇవి స్థూల ముద్రలు అంటారు. ఇంకొకటి యోగ మార్గంలో అంతరంగిక ముద్రలు అంటారు. బహిర్ముద్రలు అనేకం ఉంటాయి. కానీ వరుణ ముద్ర, పృథివీ ముద్ర అని పంచభూత ముద్రలు, ఇంకా రకరకాల ముద్రలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ అంతరంగిక ముద్రలు అంటే కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ అని ఈ పంచముద్రలు ఉంటాయి. అందుకనే శివరామ దీక్షితులు పంచముద్రలు పట్టే పద్ధతి ప్రస్తుతం ఎరగరవోరన్నా అంటాడు. అంటే ఈ పంచముద్రలు పట్టే పద్ధతి స్టార్టింగ్లోనే నేర్చుకో.
ఈ యోగం యొక్క రహస్యం అంతా ఈ పంచముద్రలనే ఉంది. ఈ పంచముద్రలు శిక్షణ ఇవ్వకుండా, బోధించకుండా, ఈ పంచముద్రలు సాధన చేయకుండా నేను గురువుని అనుకోకూడదు అన్నా తప్పే. లేకపోతే నువ్వు యోగ మార్గాన్ని శిక్షణ ఇచ్చినా అది పొరపాటు, అంటే అసంపూర్ణ గురువు అంటారనమాట. ఈ పంచముద్రలు కుంభనీధులు చెప్పేటి గురుడు అని ప్రహ్లాదుడు చెప్తాడు. తండ్రి హరించేరుమనేడు తండ్రి నువ్వు ఈ జన్మల్లే మోక్షం పొందు, భక్తి చేసి భగవంతుని చేరు అనే తండ్రి నిజమైన తండ్రి, కానీ సంసారంలో పడు అనే తండ్రి నిజమైన తండ్రి కాడు, భౌతిక తండ్రి. ఆధ్యాత్మిక తండ్రి ఈ భౌతికమైనవి అన్ని అనుభవిస్తూనే నీ లక్ష్యం భగవంతుడు అయి ఉండాలనేది ఆధ్యాత్మిక తండ్రి చెప్తాడు. అతనే నిజమైన తండ్రి. అనేకమైన యోగ మార్గములు, వేదాంత శాస్త్రములు, ప్రవచనాలు చెప్తారు గురువులు. వీళ్ళందరూ గురువు గారు సుమా. మరి ఎవరు అంటే కుంభినీధులు చెప్పేడు గురుడు. ఆ కేవల కుంభకాన్ని బోధించే గురువే నిజమైన గురువు. ఆ కేవల కుంభక యోగాన్ని చెప్పే గురువే నిజమైన గురువు. నిర్వికల్ప సమాధి నిష్ట గురించి చెప్పే వాడే నిజమైన గురువు. అదే బ్రహ్మ విద్య. అదే పెద్ద కష్టమా, అది బ్రహ్మ విద్యనా అంటారు అందరూ. కానీ బ్రహ్మ విద్య కష్టమైంది. కానీ ఆ బ్రహ్మ విద్య అంటే ఏంటిదయ్యా అంటే సమాధి సాధన గురించి చెప్పేవాళ్ళు, నిర్వికల్ప సమాధి గురించి బోధించే వాళ్ళే నిజమైన గురువులు అని ప్రహ్లాదుడు చెప్తాడు. కనుక ఈ విధంగా మనకు ఈ పంచముద్రలు లేనిది ఈ యోగ మార్గం అనేది ఉండదు. ఈ పంచముద్రలు చెప్పే వాళ్ళే నిజమైన గురువులు. ఋషి పరంపరలో, గురు పరంపరలో ఉన్నవాళ్ళు. ఇవి అంతరంగిక ముద్రలు, వెంటనే నిర్వికల్ప సమాధిని అందించి మనకు మోక్ష స్థితిని కలిగించేది. మరొకసారి చెప్పుకుందాం. కేచరి, భూచరి, షణ్ముఖి, మధ్యమ, శాంభవి, మధ్యమ. కేచరి అంటే నాలుకని కొండ నాలుక వెనుకల్లో లాక్ చేసేది కేచరి ముద్ర. అప్పుడు సహస్రారం నుంచి అమృతం వస్తుంది, శరీరంలో ఊష్ణం పెరగదు, శరీరానికి శక్తి పెరుగుతుంది, మనసు సూక్ష్మంగా వెళ్తుంది, సూక్ష్మనాడిలో ప్రాణశక్తి నడుస్తుంది, అలాగే మనసుని సమాధి స్థితి కలిగిస్తుంది. శరీరంలో ఎంత ప్రాణాయామం చేసినా ఊష్ణం రానివ్వదు కేచరి. భూచరి అంటే భ్రూమధ్య దృష్టి చెదరక నిలుపుకోవడమే భూచరి. భ్రూమధ్యలో దృష్టి నిలుపుకొని ఇక్కడ ఇదే తదేక దృష్టి ఇక్కడ నిలుపుకొని చేసేదాన్ని భూచరి అంటారు. కేచరి, భూచరి. షణ్ముఖి ఈ యొక్క ఎడమ పాదం ద్వారా మల ద్వారాన్ని లాగ్ చేస్తావు, కుడి పాదం ద్వారా మడమ ద్వారా యూరినాల్ని లాగ్ చేసేసి రెండు బొటనెలతోటి రెండు చెవులు, రెండు చూపుడు వేలతోటి రెండు కళ్ళు, రెండు ఉంగరపేలు చిటికెన వేలతోటి పెదవుల్ని లాగ్ చేసి ఈ యొక్క ముక్కులని మధ్య వేల ద్వారా లాగ్ చేస్తే దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు, నవముఖి ముద్ర అంటారు, రకరకాల పేర్లు. దీన్ని క్రియాయోగంలో ఈ ముద్రనే జ్యోతి ముద్ర అంటారు అనమాట. కనుక క్రియాయోగంలో వచ్చిందిగా ముద్ర. కనుక షణ్ముఖి. శాంభవి ఉన్మీలిత నేత్రాలు. శివ పరమాత్మ ఎట్లుంటాడు, కళ్ళని పైకి తిప్పుకొని సగం కళ్ళు తెరిచి మూస్తూ అన్నట్టు. అవి బహిర్దృష్టి, అంతర్లక్ష్యము. కళ్ళు తెరిసే ఉంటాయి, బహిర్దృష్టిలాగా కనిపిస్తుంది, కానీ లక్ష్యం అంతరంలో ఉంటుంది. పరమాత్మ మీద లక్ష్యం ఉంటుంది, కానీ బహిర్దృష్టి బయటి చూపు, లోపలి దృష్టి. ఉన్మీలిత నేత్రాలు. సగం తెరిచి సగము తెరిచిన, సగం మూసి సగం తెరిచిన కళ్ళతోటి బాబాజీ మహారాజు, శివుడు, అందరి దేవతలు చాలా మంది ఉంటారన్నమాట. కనుక ఈ శాంభవి ముద్రలో ఇలా ఉండడం వలన కళ్ళు లాగుతాయి. కొత్త కళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకు కళ్ళ మీద లోడు పడుతుంది, మనసు ఇటటు చెలించకుండా నిశ్చలమైపోతుంది అనమాట. కనుక కంటి జబ్బులు రావు. ఇక కళ్ళు కనురెప్ప ఆడించకుండా కళ్ళు నిలిచిపోతాయి. సగం కళ్ళు తెరిచి సగం మూసినప్పుడు కళ్ళు నిలిచిపోతాయి అన్నమాట. అప్పుడు బయటి చూపులాక జనాలకు కనిపిస్తుంది. ఆయన అంతర్దృష్టి కలిగి ఉంటాడు, బహిర్దృష్టి అంతర్లక్ష్యం కలిగి ఉంటాడు. లక్ష్యం అంతరంలో ఉంటుంది. ఆత్మ పరమాత్మ మీద మనసు కేంద్రీకృతమై ఉంటుంది. దీని మీద చక్కటి లోడు పడి మనసును అంతర్ముఖం చేస్తుంది. లాయర్ మాసయ్య కూడా శాంభవి ముద్రలో ఉంటాడు. ఉన్మీలిత నేత్రాలు అంటారు వాటిని. కనుక శాంభవి. మధ్యమ అంటే ఈ యొక్క మధ్య లక్ష్యము కలిగి ఉంటాం. చక్కగా లక్ష్యము పరమాత్మ మార్గంలో ఉంటారు. ఈ యొక్క బహిర్దృష్టి వదిలి అంతరములో పరమాత్మలో లీనమై ఉంటాం. మధ్య లక్ష్యము ఇట్లా. కనుక ఆ యొక్క భ్రూమధ్యలో దృష్టి నిలుపుకొని అక్కడే లక్ష్యం కలిగి ఉన్మీలిత నేత్రాలతో పరమాత్మలో లయమయ్యేదాన్ని మధ్య లక్ష్యం అంటారు. కనుక మధ్యమ. కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ. ఈ 5 ముద్రలతోటి కూడుకున్నదే ఈ యొక్క అంతరంగిక ముద్రలు అంటారు. ఇది యోగ మార్గం అంటారు. ఈ 5 ముద్రలు లేకుండా నేను యోగినని చెప్పుకునే హక్కు లేదు, యోగం కూడా లేదు. కనుక ఈ 5 ముద్రలు అనేది అంతరంగిక ముద్రలు, బహిర్ముద్రలు కాదు. ఇక వర్ణ ముద్ర, పృథ్వీ ముద్ర, ఈ ముద్ర, ఆ ముద్ర అని మనం చెప్పుకుంటాం కదా, ఇవి బయటి ముద్రలు. మనం సంధ్యావందనంలో చేసే ఆ యొక్క గాయత్రి మంత్రంతో చేసే ఆ ముద్రలు కూడా అవి కూడా బహిరంగ ముద్రలే అవన్నీ కూడా.
కానీ ఈ ముద్రలు ఏవైతే కేచరి భూచరి షణ్ముఖి శాంభవి అనేది ఇవి అంతరంగిక ముద్రలు, యోగంలో సమాధి స్థితిని వెంటనే కలిగించేటివి. ఇవి చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి. ఈ ముద్రలు లేకుండా యోగినని చెప్పుకునే హక్కు కూడా లేదు. ఈ ముద్రలు చెప్పని వాడు యోగ గురుజీ అని కూడా ఆమె చెప్పడానికి అర్హుడు కాదు. కనుక యోగం అంటే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే. కానీ ఈ జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయాలంటే ఈ పంచముద్రలు చాలా ఉపయోగపడతాయి, చాలా ముఖ్యమైనవి అనమాట. అన్ని ముద్రల కొద్దీ ఇవి. ఇప్పుడు స్వీట్లో ఉన్న అన్ని వస్తువులు వేసినా పంచదార చాలా ముఖ్యం కదా, కూరల్లో అన్ని వేసినా కానీ ఉప్పు అనేది చాలా ముఖ్యం కదా. అట్లా ఇది కూడా పంచముద్రలు అనేది యోగంలో చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్, స్వామి, ధ్యానంలో ఉన్నప్పుడు ముందుకు నెట్టినట్టు అవుతుంది, దీనికి కారణం తెలుపగలరు? అయితే చాలా మటుకు ఇలా ఒక ఆసనంలో చక్కగా సమకాయ శిరోగ్రీవం అన్నట్టుగా స్థిరసుఖం ఆసనంలో కూర్చోడు, అస్థిరంగా కూర్చుంటారు. కుర్చీలో కూర్చొని వాలిపోవడము, లేకపోతే ఇలా కూర్చున్నప్పుడు కూడా కూర్చుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఇలా సహజంగా వంగి కూర్చున్నప్పుడు ఒక మత్తు వస్తుండే, ఆ మత్తు వచ్చినప్పుడు ఇలా జర్క్స్ వస్తుంటాయి. ఇలా ముందుకు జర్క్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకు ఇట్లా ముందుకు తోసినట్టు అనిపిస్తుంది. అవి నిద్రా జర్క్స్. కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు కూడా కొత్తలో కొంతమందికి ఏమైనా జర్క్స్ లాక్ వచ్చినా అవి కుండల్ని యాక్టివేట్ చేసే జర్క్స్. కానీ కుండల్ని యాక్టివేట్ అయిందంటే చాలా మటుకు బాడీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఊగిపోవడము, అది సిగాలు ఊగడము, ఎగిరేయడం, దూకియడం చేస్తుంటారు కొంతమంది. అది చాలా పొరపాటు. కానీ బాడీ మైండ్ కంట్రోల్ ఆటోమేటిక్ అవుతుంది. మనం అభ్యాసం చేయగా శరీరము మనసు కంట్రోల్ అవుతుంది. కనుక చాలా మంది సాధకులు ఏమనుకుంటారు అంటే ఒక మత్తులోకి వెళ్ళిపోయినాక ఇట్లా జాడిచి ముందుకు తోసినట్టు ఉంటుంది కొంతమందిని. అది నిద్రా జర్క్స్ అంటారు. ఆ నిద్రా జర్క్స్ ని ధ్యానంలో వచ్చే జర్క్స్ కుండల్ని యాక్టివేట్ అయిందో అని చాలా మంది భ్రమపడుతుంటారు. అట్లా నిద్రా జర్క్స్ కి సామాన్యంగా మనం మేరుదండంలో ఉండే కదలికలకి రెండింటికి డిఫరెన్స్ చేసి చూడాలి. మనం సాధన చక్కగా సరి అయిన సాధన చేసినట్టయితే మేరుదండంలో కొన్ని కదలికలు వస్తాయి. అవి ఎటువంటి ఇబ్బంది కలిగేవు, మనని ఏమి ముందుకు తోసడం వెనక్కి తోసడం అనేది చేయవు. అవి సహజ స్థితిలో అవి ప్రాణాయామ శక్తిని బట్టి, ముద్రలు వేసే శక్తిని బట్టి, మనము సాధన చేసే శక్తిని బట్టి అది క్రమంగా మెల్లమెల్లగా అది కుండల్ని పైకి ప్రవేశిస్తుంది. ప్రాణశక్తి మేరుదండంలో సుష్మనాడి గుంట. అంతేకాని అది మనని ఇలా ఊపివ్వడం, ఊగేటట్టు చేయడము, ఎగిరి గంతులు వేసేటట్టు చేయడము, ఊగేటట్టు చేయడము, పిచ్చిగా చేయడం అనేది అటువంటివి కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు అటువంటి స్థితి కలగదు. కేవలం నిద్ర వచ్చినప్పుడు, మత్తులోకి జారినప్పుడు ఇలా మన మనుషులని ధ్యానులని ముందుకు తోసినట్టు ఆ జర్క్స్ వస్తుంటాయి. అవి నిద్రా జర్క్స్. సహజ స్థితిలో మనం కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు సుష్మనాడిలో ప్రాణశక్తి పోతుంది, బాడీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. కదలమన్నాక శరీరం కదలదు, చక్కగా రాయిలాగా బిగుసుకొని పోతుంది ఎన్ని గంటలైనా. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు రిలీఫ్ చేసుకుని కొంచెం సూక్ష్మ వ్యాయామం లాంటివి చేయాలన్నమాట. కనుక నిద్రా జర్క్స్ కి కుండల్ని యాక్టివేషన్కి రెండింటికి భేదం తెలుసుకోవాలి చాలా మంది. బాడీ మైండ్ కంట్రోల్ ఉంటేనే సాధన చేయగలుగుతాం. ఎవరైతే సరైన ప్రాణాయామం చేశారో సుష్మనాడిలో ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు అది ఇటట్టు కదలకుండా చక్కగా స్థిరమైపోతుంది. సైకిల్ ట్యూబ్లోకి గాలి కొడితే కదలదు. ఆకులో ఈ విస్తరిలో నిండుగా వడ్డించినాక ఆకు కదలదు ఇంకా. అలాగే ప్రాణశక్తి మేరుదండంలో నిండిన తర్వాత ఇటట్టు శరీరం దేహం కదలదు. మేరుదండంలో ప్రాణశక్తి నిలిచిన తర్వాత కదలకుండా నెలల తరబడి యోగి సమాధిలో ఉన్నప్పుడు కూర్చోగలుగుతాడు. ప్రాణశక్తి అందులో నిండినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. సహస్రారంలో నిలిచి మేరుదండం అంతా ప్రాణశక్తి నిండినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. అది కదలమన్నా కదలదు అనమాట. కనుక వీటికి నిద్రా జర్క్స్ కి కుండల్ని యాక్టివేషన్ చేసే దానికి రెండింటికి భేదం తెలుసుకోవాలి. కుండల్ని యాక్టివేషన్ అయితే సహజ స్థితిలో లోపల దాని కదలికలు జరుగుతూ నడుస్తుంది, దాని ప్రాసెస్ అది. కానీ ముందుకు తోయడం, వెనక్కి తోయడము, జర్క్స్ రావడం అనేది ఉండదు. అవి నిద్రమత్తులోకి జారుకున్నప్పుడు వచ్చే జర్క్స్ కానీ కుండల్ని సంబంధించిన జర్క్స్ కావు. అయితే ఇట్లా ఈ విధంగా మీరు ఈ రెండింటికి భేదం తెలుసుకోవాలంటే ఒక గురు పరంపరలు ఉండాలి, ఋషి పరంపరలు ఉండాలి. శాస్త్రాలు ఎందుకు చదవాలి, గూగుల్ మ్యాప్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం కరెక్ట్ వెళ్తున్నామో వెళ్తలేమో తెలుస్తుంది. శాస్త్రం ఎందుకు చదవాలంటే మనం కరెక్ట్ చేస్తున్నామా సాధన చేస్తలేమో అనేది తెలుస్తుంది. ఇక గురువు ఎందుకు అంటే అనుభవం ఉంటుంది కాబట్టి చక్కగా తప్పు చేస్తుంటే తప్పు, ఒప్పు చేస్తుంటే ఒప్పు అని మనం సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. కొంతమంది సంఖ్యను పెంచుకోవాలని అబద్ధాలు ఆడి నీ ఇష్టం నిద్రపోయినా ధ్యానమే, వంగి కూర్చున్నా ధ్యానమే, నువ్వు ఎలా చేసినా ధ్యానమే, కళ వచ్చినా అది అనుభూతులే, ఎక్స్పీరియన్సెస్ అని మనం వాళ్ళకి ఇంకా పైగా వాళ్ళు దాని తప్పుని సమర్థిస్తుంటే వాళ్ళు చెడిపోతారు. అలాగే అట్లా కాకుండా మనం శాస్త్రం ఎందుకు చదవాలయ్యా, గురు పరంపరలో ఎందుకు ఉండాలంటే గురువు అనుభవజ్ఞుడు గనక మన మార్గదర్శకంలో మనలో తప్పులని సరిచేసి మనం సాధనలో ముందుకెళ్లేటట్టు చేసి మన సందేహాలను తొలగించి సాధనలో ముందుకెళ్లేటట్టు చేస్తాడు. అలాగే ఇక్కడ ఎట్లుంటుందంటే దాన్ని తెలియనప్పుడు ఏముంటుందంటే గురువు లేని విద్య గుడ్డి విద్య గనక ఏది చేసినా నిద్రపోయినా ధ్యానమే అనుకుంటాం, సమాధి అనుకుంటారు. లేకపోతే
చెడిపోతారు. అట్లా కనుక సగం తెలిసిన వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోకూడదు, సగం తెలిసిన వాళ్ళని అనుసరించకూడదు. కనుక అందులో పరిపూర్ణులైన గురువులని అనుసరించాలి, వాళ్ళ ద్వారా శిక్షణ తీసుకోవాలి, వాళ్ళతో సందేహాలు తొలగించుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్ పొందుతాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.